ఏ మాట కామాటెనులా దొంగతనం చేసుడు కూడా ఒక కళ, ఒక ఆర్టు. ఎవరికి పడితే వాళ్ళకు దొంగతనాలు చేసుడు రాదు. చోరీలు చేసేటందుకు కూడా తెలివి ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక స్కెచ్ ఉండాలి. మూడో కంటికి తెలవకుండా ఎట్లా దోసుకోవాలో దిమాగ్తోని ఆలోచించాలి. ఇగో వీళ్ళని చూడురి ఎట్లా దూసుకుపోయిర్రో. వీళ్ళే కాదా దొంగలు? అగో బండి మీద తాండ్లు కదా మంచిగా టిక్కుటాకు వేసుకున్నారు. అగో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నారు, దూరనే దూరిరు, ఇక పొతం కూడా చేసిరు. అమ్మా వీళ్ళు మహా మాయగాలు ఉన్నారు కదా అంటారా? మాయగాలు కాదు, మాయ లేడీలు. వీళ్ళు లేడీ దొంగలు అన్నట్టు, గదేనులా మహిళా దొంగలు అన్నట్టు. కాకపోతే మొగోళ్ళ వేషం కట్టిరు, అందరిని మతమార్పిచ్చి ఇట్లా ఇండ్లకు లూటీ చేసే కార్యం ముంగటేసుకున్నారు. ఈ అక్కలు బెంగళూరులట. ఒక ఆమె పేరు షాలు, ఇంకొక ఆమె పేరు నీలు. పేర్లు మంచిగానే ఉన్నాయి కదా, కానీ బుద్ధే దొంగ బుద్ధి. అయితే మొన్న ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనం చేసిరులా. పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఆ డ్రైవరు. పోలీసులనేమో సీసీటీవీ చూసి దొంగలను దొరకబట్టే పని పెట్టుకున్నారు. అయితే వీళ్ళ బండి నాడుపుడు చెకింగ్ చేస్తే ఏమైంది, వీళ్ళు ఆడోళ్ళని తేలింది. అంటే ఏషం మార్చి దొంగతనాలు చేస్తే పోలీసులు దొరకబట్టరు కావచ్చు, మొగోళ్ళ దిక్కే నజారు పెడతారు కావచ్చు అని అనుకున్నారు. కానీ ఆఖరికైతే గిట్లా దొరికిపోయారు. చూసినావా దొంగలు తీరొక్క తరికిలా ఎట్లెట్లా ప్లానింగులు వేసుకుంటా దోసుకోతుర్రో.